UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే వికసిత్ భారత్ 2047 పేరు మీద, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 పేరు మీద ప్రతి ఒక్కరు కూడా 2047 టైంకి భారతదేశం కూడా ప్రపంచంలోనే అత్యున్నత ప్లేస్లో ఉండడానికి మనందరం కూడా శ్రీకారం చుట్టాలి అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్టు దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది అని చెప్పి ఏదో అంటారు కదా, వెర్రవేగాడు కదా. 5 సంవత్సరాల్లో 11 సీట్లకు పడిపోయాడు పరిస్థితి. ఈ 100 రోజుల్లోనే మా జాతకం చెప్పేస్తాడు ఆయన. ఈ 100 రోజుల్లోని బయటకు వచ్చి ఎక్కడో ఆ జైలుకి వెళ్ళి ఈ జైలుకి వెళ్ళి పరామర్శించి రావడం కాదు. రమ్మనండి బయటకు వచ్చి చర్చకి నేనే అడిగాను, రావయ్య బాబు చర్చకి రా మాట్లాడుకున్నాం. ఈ 100 రోజుల్లోనే మేమేం చేశాము, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మేము ఎక్కడ చేయగలిగాము అనేది నేనే క్లియర్గా ఒకసారి మేమే చాలు, మా కార్యకర్తలు చాలు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలు దాని గురించి మాట్లాడడానికి. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటా పోతే 11 సీట్లు కూడా తర్వాత రాకుండా పోతాయి. కూడా రెన్యువల్ చేస్తారు. 2023కే రెన్యువల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెన్యువల్ చేయకుండానే సంవత్సరం వాలంటీర్ల సేవను వినియోగించుకున్నాడు. అర్థమైందా? అంటే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకుండానే వాలంటీర్స్కి కొన్ని రోజులు జీతాలు కూడా ఇచ్చాడు ఆయన. రెన్యువల్ చేయకుండానే అంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం కాకుండా అతను నచ్చినట్టు చేసుకున్నాడు. దీని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలన్నది చేస్తారు. యువతకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లలకి కూడా స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మనం తీసుకుంటున్నాం. ఓవరాల్గా ఏదైతే ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంలో ఒక మాట చెప్పాలి, నాకు మీటింగ్లో కూడా చెప్పుకున్నాను. ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2020 విజన్ అనేటప్పుడు చాలామంది నవ్వుకున్నారు. కానీ అది ప్రూవ్ చేసి చూపించారు. దాని ప్రతిఫలం ఈరోజు హైదరాబాద్ ఏ రేంజ్లో అభివృద్ధి జరిగిందో మనందరికీ తెలుసు. అదే విజనరీ నాయకుడు ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అధికారంలోకి రాకుండానే ముఖ్యమంత్రి కాకుండానే ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రతిపక్ష నాయకుడి కింద ఉండేటప్పుడే 2047 విజన్ని తయారు చేసుకుని రెడీగా పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడైనా ఉంటారా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒకటి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యాదీవిని ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి?
గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టు. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు, నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది, మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.